పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సిఐడి కేసులో పోసానికి 14 రోజుల రిమాండ్ విధించారు. కర్నూలు నుంచి వర్చువల్గా జడ్జి ముందు హాజరుపరిచారు. పోసానికి న్యాయస్థానం రిమాండ్ విధించడంతో కర్నూలు నుంచి గుంటూరు జైలుకు పోసానిని తరలించారు. పోసాని తాజా రిమాండ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసుబాబు గుంటూరు నుంచి అందిస్తారు. వాసుబాబు, చెప్పండి, పోసానికి షాక్ మీద షాక్ తగులుతున్నట్టుగా ఉంది. పొద్దున్నే వార్త వచ్చింది పోసానికి బెయిల్ అని, మళ్ళీ రిమాండ్ విధించడం, దీని మీద ఏం జరుగుతుంది అసలు? వెంకటేష్, సినీ నటుడు, రచయిత, వైసీపీ అధికారంలో ఉండగా పోసాని కృష్ణమురళి చంద్రబాబు నాయుడుపై, లోకేష్ పై, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను రాష్ట్రం అంతటా పలు కేసులు అయితే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నివాసంలోనే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన పోలీసులు రాజంపేట పోలీస్ స్టేషన్ నుంచి తరలించారు. ఆయనకి రిమాండ్ అయితే విధించారు. ఆ తర్వాత రాజంపేట నుంచి గుంటూరు నుంచి నర్సాపేట పోలీసులు పీటీ వారెంట్ పై గుంటూరు జిల్లా జైలుకి అయితే తరలించారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా పోలీసులు పీటీ వారెంట్ పై మళ్ళీ తిరిగి కర్నూలు జిల్లాకి తరలించడం జరిగింది. అనంతరం పోసాని కృష్ణమురళి తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ కోసం పలు దఫాలుగా దాఖలాలు అయితే చేయడం జరిగింది. నిజంగా మంగళవారం పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరైంది. అయితే జైలు నుంచి విడుదల కాకముందే పోసానిపై సిఐడి పోలీసులు పీటీ వారెంట్ అయితే వేసి, ఈ నేపథ్యంలోనే పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు ఈ రోజు ఉదయం గుంటూరు సిఐడి పోలీసులు ఈ రోజు ఉదయం అయితే వెళ్లారు. దీనికి సంబంధించి పీటీ వారెంట్ పై పోసాన్ని కర్నూలు జైలు నుంచే ఆన్లైన్ లో వర్చువల్ విధానంలో సిఐడి పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. తిరిగి పోసాని కృష్ణమురళికి మళ్ళీ 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. దీంతో కర్నూలు జైలు నుంచి గుంటూరు జిల్లా జైలుకు పోసాన్ని తరలించేందుకు సిఐడి పోలీసులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకటేష్. ఓకే, రైట్ వాసుబాబు, థ్యాంక్ యూ.